హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. టొమాటో రైస్ చేసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్‌కి కూడా చాలా మంచిది. ప్రాసెస్ చూద్దామండి. 4 టొమాటోలని ఈ విధంగా కట్ చేసుకోండి. 3 ఆనియన్స్‌ని కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకోండి. 3 పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి. 1 ఇంచ్ అల్లం, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు, 5, 6 వెల్లుల్లి రెబ్బలు, అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, 5, 6 మిరియాలు, 4 లవంగాలు, 2 యాలుకలు, 1 ఇంచ్ దాల్చిన చెక్కను కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టొమాటోల్లో 3 టొమాటోలనైతే మిక్సీ వేసుకోవాలండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చిటికెడు పసుపు వేసుకోండి కలర్ కోసం. దీన్ని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా. స్మూత్ పేస్ట్ లాగా ఇలా రావాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోండి. అలాగే మసాలా పౌడర్ కోసం ఈ దినుసులన్నిటిని కూడా మిక్సీ వేసుకోవాలండి. దీన్ని కోర్స్ పౌడర్ లాగా చేసుకోవాలి. చూడండి ఇలా పలుకుల్లాగా వస్తే బాగుంటుంది రైస్లోకి. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి. ఒక అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకోండి. 3 బిర్యానీ ఆకుల్ని, 3 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని చక్కగా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. అలాగే ఒక 10-15 జీడిపప్పులను వేసుకోండి. టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని యాడ్ చేసుకొని ఆనియన్స్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం చేసుకొని పెట్టుకున్న మసాలా పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ మసాలా పౌడర్ మొత్తం ఆనియన్స్కి పట్టేలాగా గడ్డతో కలుపుకుంటూ ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఈ టొమాటోలో మనకి ఏ విటమిన్ ఉంటుంది, సి విటమిన్ ఉంటుంది. హెల్త్‌కి చాలా మంచిదండి. కంటికి కూడా మంచిది. అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఈ విధంగా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు మీరు ఈ టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోండి. ఒక టమాటాని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ముక్కలు కూడా మెత్తబడే వరకు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఇవి అక్కడక్కడ తగులుతూ రైస్లో బాగుంటుందండి. ఇప్పుడు టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. ఈ విధంగా ఈ టమాటా ప్యూరీ మొత్తం చక్కగా ఉడికిపోయి దీంట్లో ఉండే ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి. అప్పటి వరకు మీరు ఈ విధంగా ఉడికించుకోండి. చూడండి ఆయిల్ సెపరేట్ అయింది కదా. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోండి లాస్ట్‌లో. టేస్ట్ అండ్ ఫ్లేవర్ బాగుంటుంది. ఒక గ్లాస్ రైస్‌కి 2 గ్లాసులు వాటర్ పోసుకొని ఉడికించుకొని పెట్టుకోండి. ఇదిగోండి ఈ రైస్‌ని ఇందులో కలిపేసుకుంటే టమాటో రైస్ మనకి రెడీ అయిపోతుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా